అదే ఉంది, సాటి మనిషిగా సాయపడ్డాను. అయినా బ్రీఫ్ కేసులో అంత డబ్బు పెట్టుకుని అజాగ్రత్తగా ఉంటాయలా? అసలు ఈ పెట్టెలో డబ్బు అనేది ఏమీ లేదు సార్. డబ్బుతో కొనలేని విలువైన వస్తువు ఒకటి ఉంది. ఏమిటది? మీరే చూడండి. ఓ, గులాబీ పువ్వు. ఇది మామూలు గులాబీ పువ్వు కాదు సార్, నా అనురాగానికి గుర్తు. నేను పేదవాడినైనా ఒక భాగ్యవంతురాలి ఖరీదైన గుండెల్లో స్థానం సంపాదించుకున్న నా అదృష్టానికి చిహ్నం. అయితే మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పెరట్లో తనే స్వయంగా ఒక గులాబీ మొక్క నాటింది. అది మొదటిసారిగా పువ్వు పూయటం, అదే సమయంలో తన పుట్టినరోజు పండుగకి నన్ను ఆహ్వానించడం అనుకోకుండా జరిగాయి. అందుకే నా కానుగ్గా ఈ గులాబీ పువ్వు తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్. డబ్బుకు విలువనిచ్చే ఈ రోజుల్లో కలవారి పిల్ల ఒక పేదవాడిని ప్రేమించడం ఆశ్చర్యమే. ఆ అమ్మాయి నా కళ్ళ ముందుంటే కంగ్రాచులేట్ చేసేవాడిని. అయితే చేయండి. అమ్మాయి ఏది? ఇదిగో. వెరీ స్వీట్, లవ్లీ, గుడ్ మ్యాచ్. మీ నోటి చలవ వల్ల మా పెళ్లి తిరిగితే ఆనందించే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నా కూతురు జన్మదినోత్సవ సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతసేపుగా మీరు ఎదురు చూస్తున్న ఈ వేడుక ప్రారంభించకపోవడానికి కారణం ఒక్కటే. నా కొడుకు, నా కూతురు నాకు రెండు కళ్ళు. ఏక నలుసుపడినా బాధలు నాకు భేదం లేదు. మా గోపికి చెల్లాయంటే పంచి ప్రాణాలు. వాడే నా సర్వస్వం. చెల్లాయ్, ఏనన్నయ్య ఎప్పుడు ఆలస్యనా? వచ్చేసాను కదమ్మా. నీకోసమే కమల కాచుకుందిరా. చెల్లాయ్, నిజంగా నా కోసమేనా లేక ఇంకెవరైనా రావాలా? పో అన్నయ్య. చూడమ్మా, కేక్ కట్ చేయమ్మా. చెల్లమ్మా, నీకు నా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నయ్య. ఏమ్మా, గులాబీలు అయితే కానీ నచ్చ? పో అన్నయ్య. నేనెక్కడికి పోతానమ్మా? ఏదో ఒక రోజున అత్తవారింటికి వెళ్ళవలసిందా నువ్వే. కమలా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చాకే కేక్ కట్ అయింది. నువ్వు రావేమో అనుకున్నాను. రాణిగారి పిలవటం, నేను రాకపోవటం ఉన్నా. కమలా, ఇది నువ్వు నాటిన గులాబీ మొక్కకు పూచిన మొదటి పువ్వు. థ్యాంక్స్. ఈ వేడుకలో పాల్గొనే అర్హత నీలాంటి బికార్లకు లేదు. నాన్న, వాసు గురించి నీకు తెలియదు. అంతస్తుల గురించి నీకు తెలీదు. వాసు నా కాలేజీ మెట్ కావచ్చు. నేను అల్లారు ముద్దుగా అపురూపంగా నా గుండెలో దాచుకున్న మమకారాన్ని దూచుకోవడానికి వచ్చిన ఒక గజదంత. నాన్న. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఆమూలగ్రంగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. కూటికి గతి లేని నువ్వు కోటీశ్వరుడైన నా కూతుర్ని వలలో వేసుకోవాలని చూస్తున్నావంటే నువ్వెంతకైనా సార్ ఏమైనా చేయగలవు. అయితే వాసు. సార్, మీరా? అవును, నేనే. మనం చెప్పుకుంటున్నాను. 10 మందిలో నీకు జరిగిన అవమానానికి కమల అన్నగా నేను ఎంతో బాధపడుతున్నాను వాసు. సార్, నిజం చెప్పాలంటే ఈ భవనంలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఐఎమ్ సారీ. గోపి, ఏమిటి నాన్న ఆ పనికి మాలవాడితో ఏమిటా మాటలు? దరికానికి పేరు పనికి మాలతనం కాదు. గోపి. అవును నాన్న, సంపదలోనే సంస్కారం ఉందనుకుంటే అది రేపు చాలా అనర్థాలకు దారితీస్తుంది. అంటే అనామకులందరినీ గౌరవి ఇక్కడున్న నా సాటి వారందరినీ అవమానించబడ్డా? వాసు అనామకుడు కాదు నాన్న, అతిథి. అతిథి కాదు, అభం శుభం తెలియని నవ ముద్దు బిడ్డను. నాకు తెలుసు. అంతస్తుల కంటే అంతరంగాల విలువ ఎక్కువని మీరు తెలుసుకోవాలి. గోపి, ఎదురు చెప్తున్నావా? లేదు నాన్న, మనుషులంతా ఒకటేనని మీకు గుర్తు చేస్తున్నాను. కమలా, నువ్వు చాలా తొందరపడ్డావు.
నన్నేదో అవమానించారని కన్న తండ్రినే విడిచి రావటం ఒక విధంగా నీ పొరపాటి. నీకు తెలియదు వాసు, పట్టుదల కోసం మా నాన్నగారు అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేసినా చేస్తారు. ఆ దారుణం ఊహించడానికి నా వల్ల కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. కమలా, ఏం వాసు, సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి అని భయపడుతున్నావా? లేదు, నువ్వు నా కోసం చేసిన త్యాగం తలుచుకుంటుంటే నా మీద నాకే ఒక కొత్త నమ్మకం కలుగుతుంది. మరెందుకు ఆ ధైర్యం? అధైర్యం కమలా, కరిమిలో పుట్టి పెరిగి కష్టపెట్టవలసి వస్తుందేమోనని బాధపడుతున్నాను. నీ ఇష్టాల్లో పాలు పంచుకోవడం కంటే నాకు కావలసింది ఏముంది వాసు? కమలా, నేను నిజంగా చాలా అదృష్టవంతుంది. అర్థం కాలేదా? అది మోసం కాదు నాన్న. వాళ్ళిద్దరి హృదయాలను పవిత్రంగా పెంచుకున్న ప్రేమ కాదు, అదంతా ఒట్టి భ్రమ. ఇప్పుడు నా పరువు ప్రదర్శనలు ఏం కావాలి? పవిత్ర ప్రేమను ఆశీర్వదించే చాలా హృదయం లేనప్పుడు పరితపించక తప్పదు. గోపి, నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావా? అర్థం లేని మీ అంతస్తులు మాత్రం సమర్థించలేను. ఆవేశంతో మనోవేదన పెంచుకునే కంటే ఆలోచించి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించడం మంచిది. అయితే రేపు నువ్వు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తావా? అలాంటి అవసరం వస్తే తప్పదు నాన్న. ఆ మరుక్షణంలో నీ స్థితి ఏమిటో ఆలోచించావా? కోటీశ్వరుడు రంగారావు కొడుకును కాను, చేతిలో చిలిగవలేని ఓ నిరుపేదనం అంటారు, అంతేగా? అంతేకాదు, బ్రతకటమే చేతగానే ఒక బలహీనుడి అవుతావని నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు పొరబడుతున్నారు నాన్న. కలిమి లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డం నాకు బాగా తెలుసు. మనిషికి కావాల్సింది డబ్బు కానే కాదు, మనసు అని మీరు తెలుసుకునే వరకు ఇంట్లో అడుగు పెట్టదలుచుకోలేదు. గోపి, చెప్పడం చాలా సులభం, కానీ ఆచరణ అతి కష్టం. మీరన్నది మనోనిబ్బరం లేని వాళ్ళకి, మాట నిలకడ లేని వాళ్ళకి వర్తిస్తుంది. కానీ నేను చెప్పింది చేస్తా. వందనాలు ప్రిన్సిపాల్ గారు. ఓ, గుడ్ మార్నింగ్. వందనాలు వందనాలు. పర్వాలేదు, తీసుకో బాబు. దారిలో చాలా చోట్ల చాలాసేపు ఆపావు. మేడర్ ఛార్జ్ లో వెయిటింగ్ కూడా కలిపే ఉంది సార్, తీసుకోండి. నీలాంటి టాక్సీ డ్రైవర్ను చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఊరికే వచ్చే డబ్బు కోసం ఆశపట్టడం నాకు ఇష్టం లేదు సార్. నీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నావే. ఐఎమ్ ఎంఏ ఫస్ట్ క్లాస్ సార్. వాట్? ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి టాక్సీ డ్రైవర్ గా చేస్తున్నావా? మరో ఉద్యోగానికి ఎందుకు ట్రై చేయలేదు? ఎన్నో చోట్ల ఎన్నో ఉద్యోగాల కోసం ట్రై చేశాను, దొరకలేదు. మీ కాలేజీలో కూడా నా అప్లికేషన్ ఉంది. ఏమిటి, మా కాలేజీలోనా? నీ పేరేమిటి? గోపీకృష్ణ. గోపీకృష్ణ? ఓ, వస్తాను సార్. ఇంత మంచివాడికి మా కాలేజీలో ఉద్యోగం లేదా? ఐ విల్ సీ. హాయ్ మిస్ లత. గుడ్ మార్నింగ్. నేనే నీకు సరైన జత. ఉలకవు పలకవు ఏమిటి నీ కథ? ఓ, ఇక్కడంతా చూస్తున్నారనా? అయితే సాయంకాలం పార్క్ వచ్చాయి. నాకేం వద్దు, ఒకే ఒక ముద్దు. ఎలా ఉంది ముద్దు? ఒకటి చాలా, ఇంకోటి కావాలా? నా సంగతి నీకు తెలీదు. అలా చూడు, కుంటూ వస్తున్నాడే కుటుంబరావు, అది మన దెబ్బే. నన్ను కాదు, అక్కడ చూడు, బ్యాండేజ్ తోటి వస్తున్నాడే బాబురావు, అది మన దెబ్బే. లుక్ ఇటు చూడు, ఒంటి కన్ను వరదాచారి, ఇది మన దెబ్బే. ఇప్పుడైనా తెలిసిందా నేనెవరైంది? వంచిన తల ఎత్తకుండా వెళ్ళి ఆడపిల్లని ఏడిపించడానికి నీకు ఎంత ధైర్యం? ఏం చదువుతున్నావు? కాలేజీ కొత్త, మేనేజ్ నేర్చుకో. తెలియకపోతే నేను నేర్పిస్తాను, కానీ హాస్పిటల్ 1 వీక్ ఉండవలసి వస్తుంది. కాలెత్తావా? ఈ కాలంలో మనం మరీ ఆడపిల్లలాగుంటే ఏ రూమ్ లో ఉండి కూడా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? కొట్టేటప్పుడు కొట్టాలి, తిట్టేటప్పుడు తిట్టాలి, లేకపోతే ఈ జనం మనల్ని బ్రతకనివ్వరు. అది కాదే, అబ్బాయిలందరినీ అన్నదమ్ముల్లా చూసుకోవాలి. ఓహో, ఏమి డైలాగ్ వేసావే! అబ్బాయిలందరినీ అన్నదమ్ముల్లాగా చూసుకుంటే మనకు అసలు పెళ్లిళ్లే కావు. కరెక్ట్ గా చెప్పావు రాధా.
హే లత, నువ్వు వెళ్ళు, నేను కరాటే అసోసియేషన్కి వెళ్ళొస్తా. ఓకే. రాజా లుక్ దేర్. అటు చూడరా, రాధ వెళ్తుంది. ఈ రోజు దాని అంతు చూడాలి. కమాన్ చేస్. ప్రధానమంత్రి బయటికి వెళితే 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారని విన్నాను. ఆఫ్టర్ ఆల్ నేను ఒక స్టూడెంట్ ని, నాకు ఇంతమంది బాడీ గార్డ్సా? షట్ అప్. పొద్దునేదో కొట్టావే, ఇప్పుడు కొట్టు చూద్దాం. నువ్వు ఇంత సరదా పడితే మానేస్తానా? ఒకనొక కన్నె చిలకుంది, అదే నన్ను కన్ను గీటింది. సందెవే కన్నె చిలకుంది, అదే నన్ను కన్ను గీటింది. సందెవేళ సైగ చేసి చాటుగా నన్ను రమ్మనొక కన్నె చిలక.
కనులతోనే నాకు వేసింది వలా కలుసుకున్నా తెలుసుకున్నా దాని అందాల వెలా కైపురేపే కనులతోనే నాకు వేసింది వలా కలుసుకున్నా తెలుసుకున్నా దాని అందాల వెలా మురి పిల్చినది మరి పిల్చినది నన్ను గారడి చేసినది ఒక్కనొక్క కన్న చిలకుంది అదే నేను కన్ను గీటింది సంధ్య వేళ సైగ చేసి నన్ను రమ్మంది ఒక్కనొక్క కన్న చిలక మసుకురిసే మసకరేయి ముసుగులాగిల్ది చెలి బయట చెంగు మాటల్లోన తీర్చుకున్న చలి మనసుకురిసే మసకరేయి ముసుగులాగిల్ది చెలి బయట చెంగు మాటలోన తీర్చుకున్నాను చలి ఆనాటి సుఖం ఆ వింత క్షణం అది నా వరే సొంతము ఒకనొక కన్నె చిలకుంది అదే నన్ను కన్ను గీడింది సంధ్య వేళ సైగ చేసి చాటుగా నన్ను రమ్మంది ఒకనొక కన్నె చిలక ఎంత బాగా పాడారండి చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ సూపర్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మీ ఆట పాట చూస్తుంటే కల్లో కూడా కనిపిస్తారండి నిజంగానే లత ఏ మాట అయినా మాట్లాడకుండా వెళ్ళినావు నా మనసులో ఉండేది మాటల్లో చెప్పలేక అంటే నీకంత బాగా నచ్చిందా నా పాట నీ పాట కంటే గొప్పగా ఉంది నీ బ్రతుకు బాట వస్తాను చాలా కోపం వచ్చినట్టుందే లేదు వండర్ఫుల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అంటూ ఆ అమ్మాయిలంతా నీ చుట్టూ చేరి నీ మీద పడి నిన్ను ముద్దుల్లో ముంచెత్తుతూ ఉంటే సంతోషంగా ఉంది అదా నీ బాధ చూడి అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారంటారు అదే సరైన నిదర్శనం కరెక్ట్ మరి చేతులు కలిపితే లవ్ కోర్టుకి ఇస్తే ప్రేమ కాలర్ లాగితే రొమాన్సా నో నో ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అదంతా వాళ్ళ గుర్తు కాదు హద్దు పద్దు లేని నీ జీవితానికి గుర్తు ఆడుతూ పాడతావనుకున్నానే కానీ ఆడపిల్లలతో ఇంత విచ్చలవిడిగా ఉంటావని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వింత సీరియస్ గా తీసుకుంటావని నేను అనుకోలేదు లత నేనే కాదు ఏ అమ్మాయి ఇలాంటివి సహించలేదు పొరపడుతున్నావు లత ఈ వృత్తిలో ఇది సర్వసాధారణం కావచ్చు కానీ నాకు అసహ్యం Among the 36 plays of Shakespeare, Romeo and Juliet has got its own special credit. The undercurrent theme of the play, love is eternal. లవ్ ఇస్ ఎటర్నల్ No doubt. Excuse me, you are late by 10 minutes. సార్ Please take your seat. థ్యాంక్ యూ The main style of Shakespeare lies in figures of speech. అంటే అలంకారాలు. ఇలాంటి అలంకారాలే ప్రధానంగా వ్రాసిన మన ఇండియన్ రైటర్స్ లో ముఖ్యుడు కాళిదాస్. He is as great as any other writer in the world. ప్రేమ గురించి డీల్ చేసిన విధానంలో షేక్స్పియర్ కి కాళిదాస్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏమిటి నామకంలోకి చూస్తున్నారు? ప్లీజ్ నోట్ డౌన్ వాట్ ఐ సే. Irrespective of the caste and creed, love is a holy bondage which takes birth in two different hearts simultaneously. మేడం, కాలేజీ విడిచిపెట్టి చాలాసేపు అయింది. యూ కెన్ గో హోమ్. సార్ ఒక చిన్న డౌట్ ఏమిటి? అవి ఏం లేదు
నిన్న కనిపించిన టాక్సీ డ్రైవర్ గారికి ఇప్పుడు కనిపిస్తున్న లెక్చరర్ గారికి సంబంధం ఉందా? ఉంది, ఇద్దరు మనుషులే. అది కాదు సార్, కవల పిల్లలా అని. వెంటనే తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే నాకు రాత్రి నిద్రే పట్టదు సార్. ఇద్దరా లేకపోతే ఒక్కరా? ఇద్దరు కారు, ఒక్కరే. మరైతే ఆ టాక్సీ డ్రైవరు నేనే. ఈ లెక్చరరు నేనే. ఇంత చదువుకుని టాక్సీ ఎందుకు తోలారు? అవసరం. టాక్సీ తోలుతూ లెక్చరర్ గా ఎందుకు సార్ ఉన్నారు? అనవసరం. మీరు నాకు ఈ డౌట్ క్లియర్ చేయకపోతే రాత్రికి నిద్ర పట్టదనుకుంటాను, మీరే ఊహించుకోండి. అవసరం అనవసరం, ఎవరికి అవసరం ఎవరికి అనవసరం? సార్ ఏమిటి మరో డౌటా? మీ అడ్రస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. పోనీ ఇదైనా చెప్పండి. ఏమిటా ఇది? మీ పేరు. ఊరు పేరు అడుగుతున్నారు, పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? షేక్స్పియర్ కి స్టైల్ ఉందనుకున్నాను, మీ మాటల్లో కూడా కొత్త స్టైల్ ఉందే. అవును, ఏంటి సైకిల్లో వెళ్తున్నారు? నాకున్నది ఇదే. అంటే పేదవాళ్ళు అన్నమాట. మీరు లక్షాధికారులా? అఫ్ కోర్స్, మా నాన్నగారికి నేను ఒకదాని ఒక కూతుర్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా స్కూటర్లో రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నన్ను డ్రాప్ చేసే బదులు మీ బుర్రలోంచి లేనిపోని డౌట్స్ అన్ని డ్రాప్ చేసుకోండి, వస్తా. ఏం బావా? నా కాకపోతే ఇంకెవరికి? హాలిడేస్ లో ఎప్పుడు ఇంటికి వచ్చేదానివి, ఇప్పుడు అది కూడా మానేసావంటే ఏమిటి నీ ఉద్దేశం? ఏమో, నాకు రావాలని లేదు అంతే. నువ్వు నాకు చెప్పినంత తేలిగ్గా అమ్మకి నేను చెప్పలేను. నువ్వు రావడం లేదు. పడేది నువ్వేం కాదుగా. అదిగో ఆ మాట అనొద్దనేది. నాకే బాధ లేకపోతే థియేటర్లో ప్రోగ్రాం వదిలిపెట్టి ఎంత దూరం వస్తానా? నేను రమ్మని బ్రతిమాలుకుంటానా? వద్దొద్దు, నువ్వే నా కోసం త్యాగం చేయక్కర్లేదు. అక్కడ నీ కోసం రంగురంగుల సీతాకోక చిలకలు సింగారించుకుని వెయిట్ చేస్తుంటారు, వెళ్ళిరా. పెడతాను. నెక్స్ట్ సండే ఇంటికి రాకపో, అమాంతంగా ఎత్తుకుపోతాను. ఎత్తుకుపోతావు. మనసు లేకపోయినా మాటలకి ఏం తక్కువ లేదు. ఏమిటే నీ బావ వచ్చినట్టున్నాడు? రాజీ పడ్డారా? రాజీ పడాలని ఉద్దేశం తనకుంటేగా. తనేదో పెద్ద ఆటగాడని పాటగాడని విర్రవీగిపోతున్నాడు. నలుగురు అమ్మాయిలు చుట్టూ చేరి మీద పడగానే పొంగిపోతున్నాడు. చచ్చా, అది జ్ఞాపకం వస్తేనే చాలు, ఒళ్ళు మండిపోతుంది. ఇలారా. ఏమిటే? వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసిరా, చల్లబడిపోతుంది. ఏ నీకు వేళకోళంగా ఉందా? మరి లేకపోతే పిచ్చి ముఖం. నీలో కలిగిన వేడి మీ బావలో కూడా కలగాలంటే దానికి ఒక ప్లాన్ ఉంది. ఏమిటి ఆ ప్లాన్? అది రేపో మాపో అమలు చేస్తాను. అప్పుడు నీ బావ వచ్చి నీ కాళ్ళ మీద పడతాడు. కానీ ఒక్క విషయం, అంతవరకు నేను చెప్పినట్టల్లా నువ్వు తినాలి. అలాగే వింటాను. ఏమిటి ఆ ప్లాను? సస్పెన్స్. మరలే, ఎందుకండి గురువు గారు? స్నానానికి నీళ్లు పెట్టావా? పెట్టానండి. ఎవరైనా వస్తే నేను స్నానం చేస్తున్నానని చెప్పు. సరేనండి. గురువు గారు, వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టమంటారా నుంచోబెట్టమంటారా? కూర్చోబెట్టవా. పెద్ద పెద్దోటి పెద్దోటి ఎక్కడ ఎన్నుకుంటామండి? ప్రతిదానికి కోపం ఎందుకండి? కష్టపడి పనిచేసే వాళ్ళ మీద కోపం అనుకోదండి. అండి, నాకే లేదు కోపం, మీకు ఎందుకు చెప్పండి? నేనెళ్ళి ఇవ్వమన్నా ఇవ్వకున్నది దసరాకి ఒట్టుమని ఈశ్వరిసరు పడక చేతిలో లేదనక అప్పివ్వదనక వంచి. నా పేరు పిలకారు. మా గురువు గారు మురళి అంటారు ముద్దుగా. అయ్యగారు ఉన్నారా? అంటే మా అయ్యగారేనండి. అబ్బే, మా అయ్యగారు. మీ అయ్యగారన్నయ్యా? మా అయ్యగారు అయితే లోపల ఉన్నారు, కూర్చోండి. మురళి, వేడి నీళ్ళు పెట్టిన అడిగి సబ్బెట్టక్కర్లా? అవును, నీళ్లు పోసుకున్నప్పుడు సబ్బు పెట్టాలి కదా. మర్చిపోయాను, పంపిస్తున్నాను. ఉండండి. ఏమండి, మీదేమనుకోకపోతే సబ్బు పట్టుకెళ్ళి మా అయ్యగారికి ఇస్తారా? నేను ఇవ్వాలా? అవునండి, నేను ఎర్చికాయలు తెలాలండి, అందుకోసం ఇక్కడే ఉండరా, కావాలన్నా వచ్చే కాపలా కాయగా అని చెప్పారు, అందుకోసం మీరు పట్టుకెళ్ళండి. అసలు ఇందులో సబ్బుందా? ఇందులో లేదా అండి? అయ్యో, నా మధ్య మందా, ఈ సబ్బు ఇక్కడ ఉంది, ఇది ఇందులో పెడుతున్నాను, ఇప్పుడు పట్టుకెళ్ళండి. మంచి శిష్యుడు. మంచి శిష్యుడిని. లోపలికెళ్ళండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. కప్పు తొందరగా తీసుకురా. తెచ్చానండి. ఇప్పుడు వద్దు. అలాగే అండి అయ్యగారు. అరే, నేను రుద్దమన్నానా గుద్దమన్నానా? అదే బాగా గుడ్డుతాయండి. రుద్దుతాయండి. చాలా సభ్యులాగే చేరొద్దు. అమ్మో మీరా కలిమంటమ్మా.
ఏమిటిది? ఏమండి కాదండి, నా పేరు రాధ. అమ్మా రాధాదేవి గారు, ఏమిటి సార్? తమ రాక ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చి నేరుగా బాత్రూమ్ లోకి ఎందుకు దూరారు? బాత్రూమ్ లోకి దూరాను అనుకోండి, అంత మాత్రాన నా మీద నీళ్లు పోసి నా బట్టలంతా తడిపేస్తారా? అది కంగారులో అదే కన్ఫ్యూజన్ లో జరిగిపోయింది, క్షమించండి. నో 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 నో, వాట్ కన్ఫ్యూజన్? బకెట్ ఉంది, నీళ్లున్నాయి, మీరు కావాలనే నా మీద నీళ్లు పోసారు, నా బట్టలంతా తడిపేశారు. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఇరుగు పొరుగునంతా పిలిచి మీరు చేసిన ఆగతాయితరాన్ని బయట పెడతాను. అంత పని చేయకండి, నా మాట వినండి. నో మాట. ముందు వెళ్ళి బట్టలు మార్చుకునండి. అలాగే, మీరు కళ్ళు మూసుకోండి. ఓకే. ఇప్పుడు చెప్పండి. బట్టలు వేసుకున్నారా? ఇదిగో టవల్, మీరు కూడా తుడుచుకోండి. వద్దు, నాకొద్దు, తగలొద్దు, నేను ఇట్లాగే ఉంటాను. అయితే మీరు ఇంకా నన్ను క్షమించలేదన్నమాట. నేను మిమ్మల్ని క్షమించాలంటే ఏం చేయమంటారు? ముందు వెళ్ళి తలుపు మూసేసి రావాలి. తలుపా? నేనేం మిమ్మల్ని రేప్ చేయండి. కంగారు పడకుండా వెళ్ళి తలుపు మూసేసండి. అంతేనంటారా? అంతే. తలుపేసి వచ్చారు. వెరీ గుడ్, కూర్చోండి. సార్, కమింగ్ టు ది పాయింట్. అరే ఏమిటండి ఇది, స్ప్రింగ్ యాక్షన్ లాగా? కూర్చోండి. సార్, మీకు పాడడం వచ్చా? ఆట ఏదో అప్పుడప్పుడు కుండ్రాలు తీస్తుంటానులేండి. అది చాలు, అది చాలు. సార్, మీకు ఇప్పుడు చిన్నప్పుడు జాతరలో గంతులు వేసేవాడిని. అది చాలు, అది చాలు. అవును, ఇవన్నీ ఎందుకని అడుగుతున్నారు? సార్, మీ ఆట పాటలతో ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాలి. అమ్మాయా? ఎవరు? నేను మాత్రం కాదు, నా స్నేహితురాలు. మీరిద్దరూ రేపు పబ్లిక్ గా నిరంజన్ థియేటర్ లో కలిసి మెలిసి ఆడాలి. నలుగురిలో ఆడే పాడే అలవాటు నాకు లేదండి. లేకపోతే ఒక్కరే రూమ్ లో ఆడతారా? సార్ 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 సార్, మనసుంటే మార్గమే లేదా? ఎస్ సార్ నో? చిన్నదాని చిరునవ్వులో ఎన్నెన్ని విరజాజులో కన్నె కొన చూపులో ఎన్నెన్ని రాగాలు సాగేనులే చిన్నదాని చిరునవ్వులో ఎన్నెన్ని విరజాజులో కన్నె కొన చూపులో ఎన్నెన్ని రాగాలు సాగేనులే. వయసు పిలిచింది, వణుకు పుడుతుంది చల్లని రేయిలో. వేడి కావాలి, తోడు రావాలి రంగు దీపాలలో. ఆడాలి పాడాలి అందాలు చూడ. హాయ్ బేబీ, చిన్నదాని చిరునవ్వులో ఎన్నెన్ని విరజాజులో కన్నె కొన చూపులు ఎన్నెన్ని రాగాలు సాగనులే. నహాబీ ఆట పాట గులాబీ బుగ్గల చల్లాకి పిట్ట పడింది నా వెంట. అందే బదలంట నాకే తగిన జంట. చిన్నది రేగింది, చిందులే వేసింది, చిన్నది రేగింది, చిందులే వేసి ఓలేనందిరా అన్నది. బేబీ చిన్న మాట
హాబీ ఆట పాట గులాబీ బుగ్గల చల్లాకి పిట్ట పడింది నా వెంట నందే వదలదంట నాకే తగిన జంట సొగసరి ఇటురా ఒకసారి సారీ చూపులలో ఊలు నీవే నీ సరి ఓ సొగసరి ఇలా ఒకసారి చూపులలో ఊపులలో నీవే నీ సరి సొగసరి ఇటురా ఒకసారి చూపులలో ఊలలో సరి పిట్టలాడే ఓ పిల్లదానా నువ్వంటే నాకెంతో క్రేజు రమ్మంటే వస్తానే నువ్వు అడిగింది నేనిస్తానే నా ఆట పాట మాట మంది నీతో పిట పిట్టలాడే ఓ పిల్లదానా నువ్వంటే నాకెంతో క్రేజు ఓ బుల్లెమ్మ చూసావా ఏమంటావు అవునంటావా నువ్వు కోరింది నే చేశానే నేను అనుకుంటే చెప్పింది చేస్తా పిట పిట్టలాడే ఓ పిల్లదా నువ్వంటే నాకెంతో క్రేజు పిట పిట్టలాడే ఓ పిల్లదానా నువ్వంటే నాకెంతో క్రేజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమిటి బావా నాతో మాటని చెప్పకుండా వెళ్ళిపోతున్నావు పరాయి మగవాడితో కులుగుతో ఆడిన చాలక ఇంకా నీతో చెప్పి వెళ్ళాలా ఏ బాగోలేదా నా ఆట పాట ఆహాహా గొప్పగా ఉంది మగవాళ్ల కోసం నువ్వు చేసిన బావా ఏ వండర్ఫుల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అని మగరాయిలందరూ నిన్ను ముద్దుల్లో ముంచెత్తుతుంటే నా ఒళ్ళు మండిపోతుంది అదా నీ బాధ చూడ్డియే చేతులు కలిపితే లవ్వా బుక్క మీద చిటికేస్తే ప్రేమ గౌను కిస్తేస్తే రొమాన్సా నో 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 ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అదంతా వాళ్ళ ఆనందానికి గుర్తు కాదు
పెడదారి పట్టిన నీ వక్ర బుద్ధికి గుర్తు. నువ్వు వాడితే తప్పు లేదు, నేను ఆడితే మాత్రం తప్ప? అవును, నేను మనసారా ప్రేమించిన వ్యక్తి, రేపు నా భార్య కావలసిన వ్యక్తి నా కళ్ళెదురుగా మరొక పరాయి మగవాడితో ఆడుతూ పాడుతుంటే నేను సహించలేను. ఈ రోజు నువ్వెంత ఉడికిపోతున్నావో నాకు 10 రెట్లు ఆలో బాధపడ్డాను. నా బాధ ఏమిటో నీకు తెలియాలని ఇలా చేశాను. లత చెప్పింది అక్షరాల నిజం. మీరు, నా పేరు గోపి. పరిచయం లేకపోయినా మీ సొంత విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నందుకు క్షమించండి. నిజం చెప్పాలంటే ఈ లత నా స్టూడెంట్, నాకు చెల్లెలు లాంటిది. అసలు ఈ ఆటపాట కూడా నాకేమీ తెలియదు. మిమ్మల్ని ఎలా మార్చడమని లత బాధపడుతుంటే నేనే ఈ ప్లాన్ వేసి వీరి సహాయం కోరాను. దయచేసి లతను అర్థం చేసుకోండి. మీ బాట మార్చుకోండి. జీవితంలో భాగస్వాములు కావలసిన మీ మధ్య అభిప్రాయ భేదాలు ఉండకూడదు. తల్లి తండ్రి లేని ఈ లతని చేరదీసి ఆదరించరే. మనసిచ్చిన ఈ అమ్మాయి కోసం మీ మనసు మార్చుకోలేరా? అభిరుచి కోసం అనురాగాన్ని దూరం చేసుకుంటారా? మిమ్మల్నే నమ్ముకున్న లత మనసు బాధ పెట్టకండి. సారీ సార్. లత, ఐఎమ్ వెరీ సారీ. వాట్? ఈ నిరంజన్నే కాదని వెళ్ళిపోయాడంటే ఇంకొకరెవరో ఎక్కువ డబ్బిస్తానని ఆశ పెట్టుండాలి. లేదు డాడీ, మంత్లీ 1000 రూపీస్ ఎక్కువ ఇస్తానని నేనే ఆఫర్ చేశాను. తనకి ఈ ప్రొఫెషన్ ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు తెలీదు, తెలుసుకోవాలి. ఓకే, రమ్మను. రవి, విదేశాల నుండి స్మగ్లర్స్ వస్తున్నారు. మన దగ్గర ఉన్న బంగారు విగ్రహాలు చూపించు. అలాగే డాడీ. ఓ మై డియర్ లెక్చరర్, లేనిపోని ఆలోచనలన్నీ బుర్రలోంచి డ్రాప్ చేయాలా? చూద్దాం ఎవరినెవరు డ్రాప్ చేస్తారు. భలేగా డాష్ కొట్టుకున్నామండి. కింద పడి నేను లేవలేక వస్తుంటే మీరు నవ్వుతారేంటి? పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదు, మీరు చెయ్యవండి. ఇదేమిటి? అదే మరి యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే మీకు వేళాకోళంగా ఉందా? ఓ అబ్బాయి, కమియా కమియా. నమస్కారం. నమస్కారం. అబ్బాయి ఏం లేదు, ఈ సైకిల్ తీసుకెళ్ళి సాయంత్రంలోగా రిపేర్ చేసి తీసుకురావాలి. అలాగే. బిల్లు సార్ ఇచ్చేస్తారు. అలాగే. మీరు స్కూటర్ ఎక్కండి, కాలేజీలో డ్రాప్ చేస్తా. ఏంటి, నేను మీ స్కూటర్లో కాలేజీకి రావాలా? కాలేజీకి కాకపోతే కాశ్మీర్కి అనుకున్నారా? అది ఇప్పుడు కదలండి. కాలేజీకి టైం అయింది, మీ త్వరగా. మీరు వెళ్ళండి, నేను నడిచి వస్తాను. ఆగండి సార్, నడిచి కాదు కదా, మీరు పరిగెట్టుకుని వచ్చినా టైంకి అందుకోలేరు. అక్కడ ఎవరైనా చూస్తే? అంతమంది థియేటర్లో చూడగలిగింది ఇప్పుడు వచ్చిందా? రండి సార్. అంతే, మీరు రండి. కూర్చున్నారా? గురు, రాధా, గోపి గారు. ఏమండి, అందరూ మనల్నే చూస్తున్నారండి. మనల్ని కాకపోతే మన స్కూటర్ని చూస్తారండి. ఇప్పుడు ఎలాగండి వెళ్ళటం? ఎక్కడికండి? క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ కా? తిన్నగా వెళ్ళి లెఫ్ట్ లో టర్న్ చేసి రైట్ లో కట్ చేయండి, మూడోది మీ క్లాస్ రూమ్. అంతేనంటారా? అంతేనండి, కంగారు పడకుండా వెళ్ళండి. ఏమిటి ఇక్కడే చూస్తున్నారు? పర్లేదా? గెస్ట్ ఉంటుంది క్లాస్. ఎందుకు నవ్వటం తక్కువ మానేశారు? నేను నవ్వుతున్నానే, అంతేగా?
నేను ఎందుకు నవ్వానో మీకెవరికైనా అర్థమైందా? కాదు, మీకెవరికి అర్థం కాదు, మీకంత జ్ఞానం లేదు. నాన్సెన్స్. ఎవరికి పనిచేశారు? మిస్ రాధా, డోంట్ గెట్ వైల్డ్. ఇది నాన్ సెన్స్ కాదు, ఇట్ ఈస్ ఏ న్యూ సెన్స్. వాట్? ప్లీజ్ టేక్ యువర్ సీట్. బై ద బై, నేను నవ్విన కారణం ఏమిటంటే బ్రహ్మాండమైన ఈ కార్టూన్లో బ్రహ్మాండమైన తప్పు ఉంది. అదెవరైనా కనిపెట్టారా? కనీసం రాసిన చిత్రకారుడైనా కనిపెట్టాడా? తెలిస్తే ధైర్యంగా చెప్పండి. నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, మీరు స్పోర్టివ్గా తీసుకుని చెప్పండి. నో, ఎవరు చెప్పరు, చెప్పలేరు. నేను చెప్తాను వినండి. ఒక అబ్బాయి స్కూటర్ నడుపుతుంటే ఒక అమ్మాయి వెనకాల కూర్చున్నట్టు రాశారు. ఇట్స్ రాంగ్. ఆ అమ్మాయి స్కూటర్ నడుపుతుంటే ఈ అబ్బాయి వెనకాల కూర్చున్నాడు. am I correct? చూడండి, ఇది రాసిన కళాకారుడు ఎవరో ముందుకొచ్చి చెరిపేస్తే నేను బాధపడను, ఆ అమ్మాయి బాధపడదు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. చూడానంద్, ఈ శ్రద్ధ ఇలాంటి కార్టూన్ల మీద కాదు, రియల్ ఆర్ట్ మీద చూపించు, అభివృద్ధిలోకి వస్తాం. అలాగే సార్. కమాన్, గో అహెడ్. మై డియర్ స్టూడెంట్స్, ఇంతసేపు సిల్లీగా, జాలీగా, సరదాగా ఆడుకున్నాం, నవ్వుకున్నాం. నౌ లెట్స్ గో ఫర్ లెసన్స్. షేక్స్పియర్స్ ది గ్రేటెస్ట్ డ్రామా టెంపెస్ట్. ఇట్ మీన్స్ రాజా, నిన్న మొన్న పుట్టిన నీ గాలివాన దేశద్రోహుల పాలిటి నిజంగా ఒక పెద్ద గాలివాన. పత్రికల్లో నీవు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ మధ్య ఒక పెద్ద దొంగల ముఠాకి చెందిన వాడిని పట్టుకోగలిగాం. నీ తెలివి తక్కువతనం వల్లే జగ్గు పోలీసులకు చిక్కాడు. అందువలన మాకు 10 లక్షలు నష్టం వచ్చింది. బాస్, నేనేం చేయను బాస్, దారిలో కారాగిపోయింది బాస్. నాకు కావలసింది సమాధానం కాదు, సామర్థ్యం. అది లేని నాడు నువ్వు నాకు అనవసరం. బాస్, ఈ ఒక్క తప్పుకు నన్ను క్షమించు బాస్. నిన్ను కనికరిస్తే మా ముఠాకే ముప్పు. తొందరలో ఆ ముఠా నాయకుడినే పట్టుకోగలుగుతానని నా నమ్మకం. దానికి తగిన ఆచూకీలు నువ్వు తెలుసుకోవాలి. తెలిసిన దాన్ని ధైర్యంగా నువ్వు పబ్లిష్ చేయాలి. నిజాన్ని యథాతథంగా రాయడమే నా ధ్యేయం సార్. అది సరిగానే రాజా, ఆటపాటల్లో మునిగి తేలే నువ్వు అద్భుతమైన పొలిటికల్ ఎడిటర్గా మారావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం నేను కాదు సార్, మా మామయ్య కూతురు లత ఉంది. హలో బావా. హాయ్ లత, కమాన్. ఈఎంఐ సార్, బిఏ ఫైనల్. వీరే ఎస్పి రాజారావు గారు. నమస్తే సార్. నమస్తే. ఏమిటి నా గురించి ఏదో చెప్తున్నట్టున్నావు? ఏం లేదు, రాగాలు పాడే నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం నువ్వేనని చెప్తున్నాను. మాటల్లోనే వచ్చేసావు. 100 years. దెన్ ఐ టేక్ యూ మిస్టర్ రాజా. ఓకే సార్, వస్తానమ్మా లత. ఓకే. త్వరగా ఫినిష్ చేయండి. ఏమిటో బావగారు చాలా బిజీగా ఉన్నట్లున్నారు. రూట్ కొత్తది కదా, వెనక ముందు 1000 సార్లు చూసుకోవాలి. వెనక ముందే కాదు, పక్కనున్న నన్ను కూడా కాస్త చూసుకోవాలి. ఓహో అలాగా. సరే, ఏమిటి విషయం? నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏమిటమ్మా? మనం ఇలా కలిసిమెలిసి ఉన్నందుకు కారణం ఎవరు? అవును, ఎవరు? అప్పుడే మర్చిపోయావు. మీరా? ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆగండి, అక్కడే ఉండండి. మరీ దగ్గరికి వచ్చారనుకోండి, మీ కళ్ళు నా కళ్ళు కలిసే అనుకోండి, నేను మిమ్మల్ని చూశానంటే నా నోట మాట రాదు. మనసులో ఉన్నది మీతో చెప్పలేను. సార్, సార్ అని పిలిచేది ఇక్కడ కాదండి, క్లాస్ రూమ్లో. మేడం. అయ్యో, ఇంకా మేడం ఏమిటండి, రాధా అని పిలవకూడదు. రాధా. గోపి. ఆహా, నౌ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. అది సరిగాని ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తాను? ఆదివారం. ఆదివారం సరిగ్గా సాయంత్రం 6 గంటలకి. 6 గంటలకి బీచ్కి వస్తే వస్తే నా మనసులో ఉన్న కోరిక చెప్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎప్పుడు తెల్లారుతుందో ఏమో, ఎప్పుడు సాయంత్రం అవుతుందో ఏమో.
ఉన్న మాట చెప్తానని మౌనంగా ఉంటే ఎలా? చెప్పాలని ఉబలాట ఉన్నా పెదాలు కదలటం లేదు. కాదు, నేను చెప్తా. కాదు, నేనే చెప్తా. నేను చెప్తా. నేనే చెప్తా. అరే, నేను చెప్తా. నేనే చెప్తా. నేను చెప్తా. ఇంతసేపు మాట్లాడింది మీరు కదా? నువ్వు కాదా? నేను కాదు. నేను కాదు. మరైతే మన ఇద్దరిలాగా మాట్లాడింది ఎవరు? మేము. ఆ ఇద్దరిని ఒకటిగా కలిపిన మీ ఇద్దరిని ఒకటిగా కలపడానికే ఈ ఎత్తు వేశాం. అయ్యో, రాత్రంతా ప్రిపేర్ చేసినా ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఏమిటి అర్థం? లత, ఈ నాటకం ఆడింది నువ్వా? నిన్ను 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 పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, లేదా? ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నా? ఎందుకు నన్ను పిలిచింది మీరు కాదుగా? పిలిచింది నేను కాకపోయినా నాకు కావాల్సింది నువ్వే రాధా. గోపి, గోపి, సక్సెస్. చేతిలో వెన్నమ్మ చెంగల్వా పూజండ. గురువారండి, మీకు ఉత్తరం వచ్చింది. ఇదిగోండి. ఇది కాదండి, ఇదిగోండి, ఇదండి. చిరంజీవి గోపి, నీ నాన్న ఆశీర్వదించి రాయినది. జీవితానికి కావలసింది డబ్బు కాదు, మనసు ముఖ్యం అని తెలుసుకున్నాను. కానీ ఆ నిజాన్ని తెలుసుకోవటానికి నేను చాలా పోగొట్టుకోవాల్సి వచ్చింది. బాబు, ఏ గుండెల మీద నిన్ను పెంచి కాలానికి ఎదిరిగాను, ఆ గుండె ఇప్పుడు ఆగిపోయే పరిస్థితిలో ఉందిరా. సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాను రా నాన్న. బాబు, అసలు నా ఉత్తరం నీకు అందిందో లేదో, అందినా నువ్వు రావేమో అనుకున్నాను రా. రాకపోవటానికి నేనేమైనా రాయని అనుకున్నారా? తప్పటడుగులు వేసే రోజుల్లోనే అమ్మ నాకు దూరమైన ఊరు వాడ గొప్పగా చెప్పుకునేలా నన్ను పెంచి పెద్ద చేశారు. అలాంటి మిమ్మల్ని కేవలం ఒక పట్టుదల కోసం దూరం చేసుకునేంత మూర్ఖుని కాను. ఇప్పుడు ఆ పట్టుదల కూడా తప్పని తెలుసుకున్నాను బాబు. బాబు, మనసు మమకారాల కంటే మణులు మాణిక్యాలు విలువైనవి కావని నాకు ఇప్పుడు అర్థమైంది. బాబు, బాబు, ఇక నన్ను విడిచి వెళ్ళవు కదూ? వెళ్ళను నాన్న. బాబు, చెల్లాయి జాడేమన్నా తెలిసిందా? చెల్లాయి కోసం వెతకిన చోటు తిరగని ఊరు లేదు. ఎక్కడెక్కడో చూశాను, జాడే తెలియలేదు. నాకింకా అదృష్టం కూడా లేదు బాబు. ఆనాడు తన పుట్టినరోజు పుట్టెడు దుఃఖంతో ఈ గడప దాటి వెళ్ళి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో ఆ విషయం గురించి మీరు అసలు బాధపడనక్కర్లేదు. నాకంటే మీకంటే కూడా వాసు కమలను ప్రేమగా చూసుకుంటాడు నాన్న. మీరు విశ్రాంతి తీసుకోండి నాన్న. నువ్వు వెళ్ళి పడుకో బాబు, చాలా పొద్దుపోయింది. మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేనందువల్ల నేను హఠాత్తుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మనిషినైతే ఇక్కడున్నానే గాని మనసంతా నీ దగ్గరే. ఏం రాశాడే? పొరపాటున లెక్చరర్ అయ్యాడే. కవి కావలసిన వాడు. కరెక్ట్. చెప్పకుండా వచ్చానని నా మీద నీకు చాలా కోపంగా ఉందనుకుంటాను. ఎస్, అందుకే కాబోలు అసలు కల్లో కూడా రావడం అనేసావు. సారీ, కళ్ళు మూతలు పడితేగా అసలు కల్లోకి వచ్చేది. నీ ధ్యాసలో నాకు నిద్రే పట్టడం లేదు రాధా. 1000 కళ్ళతో నీ జవాబు కోసం ఎదురు చూస్తూ నీ గోపి. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. త్వరగా బదులు రాయి. అడ్రస్ చూద్దాం. అయ్యో,
ఊరు పేరు లేకుండా ఎక్కడికి రాసేది? కమ్మ రాసేది? మనిషి ఎక్కడ మనసు ఇక్కడ అని రాయనే రాశాడు కదా. హాస్టల్కి వెళ్ళే టైం ఏంటి? అలవే పోదాం. హలో, ఇస్ దిస్ బేబీ యోర్? నో. ఈ బిడ్డ మీద? నో నో, మా బిడ్డ కాదు. ఇది కాదా? బుజ్జి బుజ్జి ఏడు మాండ్రా, ఇంతసేపు బాగా నవ్వుతానే కదా ఉన్నావు. సడన్ గా స్టార్ట్ చేసావు, కొంచెం బ్రేక్ అయ్యా నాయన. ఆకలిస్తుందేమో పాపం. కరెక్టేనే, ఆకలే అయితే జిగ్జిగా 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 జిగ్గునే పళ్ళు. ఇంకేదా బుద్ధి ఉందా? ఏమే పాలు తాగే వయసు పళ్ళు ఎలా తింటాడే? పాలంటే జ్ఞాపకం వచ్చింది. నువ్వు పాలివే, ఒళ్ళెలా ఉంది, నువ్వు వీరే పాలు. మన ఇద్దరం కలిపిన కాదు, అవసరంగా మర్చిపోయానే. నీకంతా అవసరమే. ఐడియా ఏంటి? ఈ తంటా లేదో నేను పడతాను గానీ నువ్వు ఇప్పుడే మన హాస్టల్ క్యాంటీన్కి వెళ్ళి మా ఊరి నుంచి వచ్చింది ఆయా లక్ష్మమ్మ నాకని చెప్పి ఒక గ్లాస్ పాలు పట్టరా పో. అలాగే. గొప్ప చేసింది, పాలు చేసింది. పాలు పట్టు కూడా చేస్తాడు. నువ్వు తాగేలాగా వాడి పోసేలాగా మరి ఇంకే గొప్పటి అవసరమైనా అబ్బా. కన్నె పిల్లలం కానీ నీకు తల్లులం, గోల చేయకు నీకు జోల పాడుతాం. కన్నె పిల్లలం కానీ నీకు తల్లులం, గోల చేయకు నీకు జోల పాడుతాం. ఉయ్యాలే లేదురా నీకు ఇచ్చట, ఈ తువ్వాలే తీర్చేను ముద్దు ముచ్చట. ఉయ్యాలే లేదురా నీకు ఇచ్చట, ఈ తువ్వాలే తీర్చేను ముద్దు ముచ్చట. అరెరెరె బుగ్గు పాలు లేవని ఏమనుకోకు, నీ బుగ్గలు కందేలాగా నువ్వేడవకు. మంచి బాబు నువ్వు మల్లెలాగా నవ్వు, మంచి బాబు నువ్వు మల్లెలాగా నవ్వు. నవ్వులలో వెలుగులను వెదజల్లాలి. కన్నె పిల్లలం కానీ నీకు తల్లులం, గోల చేయకు నీకు జోల పాడుతా. ఏనాటి బంధమో ఈ అనుబంధం, ఇది ఎందాక పోతుందో మన సంబంధం. ఏనాటి బంధమో ఈ అనుబంధం, ఇది ఎందాక పోతుందో మన సంబంధం. అయ్యో గుట్టుగా తెచ్చాము నిన్నిక్కడికి, హరట్టు చేసి పంపకురా మమ్ము బయటికి. చిన్నవాడివైనా చేతులెత్తి నీకు, చిన్నవాడివైనా చేతులెత్తి నీకు మొక్కుతాము, దయచేసి గుక్క పట్టకు. కన్నె పిల్లలం కానీ నీకు తల్లులం, గోల చేయకు నీకు జోల పాడుతాం. కన్నె పిల్లలం కానీ నీకు తల్లులం,
రాధా రాధా ఎక్కడ వస్తానే కదుపుతూనే కయ్యమంటాడు ఇప్పుడేమిటే ప్రాణాలు తెస్తా ఉన్నావురా బాబాయ్ తలుపు ఇది ఎక్కడ బీవా కరెక్ట్ రాధా రాధా ఏం చేస్తారే అమ్మ బాబు బుక్కని గాయాలు వెళ్ళి కూర్చోరా రే కూర్చోరా నువ్వు వెళ్ళి కూర్చో కూర్చోరా రే బాబు అవును నేను బాబు ఎక్కడమ్మా బిడ్డ బాబు లేదు ఏమి లేదు మతికిపోయిందా నీకు చూడమ్మా మీ వయసు దాటే నేను ఈ వయసుకు వచ్చాను నువ్వు తెచ్చిన పాలతో పాటు నేను వచ్చి బయట నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాను అమ్మా నాన్న లేని బిడ్డ మీద హాస్టల్ తీసుకురావటం చాలా ప్రమాదం అమ్మా ఒంటరిగా ఉంటే వదలకి తీసుకొచ్చాం ఎక్స్క్యూజ్ మీ అయ్యా సారీ సరే మీరేం కంగారు పడకండి ఎవరికంటా పడకుండా బిడ్డని నేను చూసుకుంటాను గుడ్ మార్నింగ్ రాజా. ఓ గుడ్ మార్నింగ్ సార్. రండి రండి కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. గాలివాన దుమారం బాగా రేపుతుంది. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం. అది సరే రాజా, పాపులర్ పాప్ సింగర్ గా ఉండే నువ్వు హఠాత్తుగా రాజీనామా ఇవ్వడం అంత మంచిది కాదు. అందువల్ల మాకు నష్టం వస్తుందని కాదు, నీ భవిష్యత్తుకు నష్టం కదా అని. నాకేమిటి సార్ నష్టం? కాదనుకున్నాను, మానేశాను. పేపర్ నడుపుతూ వచ్చిన ఆదాయంతో హాయిగానే ఉంటున్నాను. ప్రస్తుతం హాయిగానే ఉండొచ్చు. ఈనాడు నువ్వు రాస్తున్న రాతలు చూస్తుంటే దెబ్బతిన్న దేశద్రోహులు నిన్నేమైనా చేస్తారేమని భయంగా ఉంది. నాకు తెలియక అడుగుతాను, నేనంటే ఎందుకు సార్ మీకింత ప్రేమ? కొన్నాళ్ళు మా దగ్గర పనిచేసావు గనక. మీరేమైనా చెప్పండి, నా ధ్యేయం మాత్రం మార్చుకోలేను. నీ మీద ఉన్న అభిమానం కొద్ది ఇలా చెబుతున్నాను రాజా, నా మాట విను. నా ప్రాణం పోయినా సరే దేశద్రోహుల కుట్రలు బయట పెట్టే తీరుతాను. ఓకే రాజా, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. హలో, డాక్టర్ రెడ్డి స్పీకింగ్ హియర్. నమస్కారం సార్. ఏం సార్? ఓహ్ సారీ సార్, నేను ఇప్పుడు కంప్లీట్గా ఆ ప్రొఫెషన్ మానేశాను. ఏమిటి, పేపర్లో నా పేరు వేయించారా? ఓహ్ తొందరపడ్డారు సార్. ఫోన్లో చెప్పేది కాదు సార్, నేనే స్వయంగా వచ్చి అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నాను సార్. ఆల్ రైట్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. డాక్టర్ గారు ఏమైందమ్మా, ఏమైంది? బాబుకి వాంతులు బేదులు ఉన్నట్టుండి కళ్ళు తెలేశాడు. దిక్కు తెలియక మీ దగ్గర తీసుకొచ్చాను. హై టెంపరేచర్ ఉంది. ఆహారం ఏమిచ్చారు? పాలు పెట్టానండి. తల్లిపాల? కాదు, అమూల్ పాలు. ఈ కాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. బిడ్డలకు పాలు ఇస్తే వయారం తగ్గిపోవడం తల్లుల భయం. అందులోనూ బాగా చదువుకున్న మీలాంటి వాడు కూడా ఇలా చేసేలాగమ్మా. డాక్టర్, ఈ బిడ్డకు తల్లి నేను కాదు. ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నావు? నిజంగా ఈ బిడ్డకు తల్లి తండ్రి ఎవరో నాకు తెలీదు. బీచ్ లో అనాథగా దొరికితే జాలిపడి తీసుకొచ్చాం. అనాథైతే ధర్మాసుపత్రికి తీసుకెళ్ళమ్మా. డాక్టర్, ఈ పరిస్థితిలో ఉన్న బాబుని చూసా మీరు ఇలా అంటున్నారు. ఎవరి బిడ్డో అయితే నీకెందుకమ్మా బాధ? పోనీ నేనే తల్లిని అనుకోండి. ముందు మందిచ్చి బాబును బ్రతికించండి డాక్టర్, బాబుని బ్రతికించండి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. సిస్టర్, కమింగ్ డాక్టర్. టేక్ ద బేబీ టు ద వార్డ్. రండమ్మా. హలో డాక్టర్. హలో మిస్ రాజా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నిన్ను నమ్ముకుని మా కళాకారుని ఫంక్షన్ కోసం నీ పేరు కూడా ప్రింట్ చేస్తే ఇప్పుడు పాడమంటే ఎలాగయ్యా? సారీ డాక్టర్, ఒక్క మాట నన్ను అడుగుంటే నేను ముందే చెప్పేవాడిని. 2 మాసాల క్రితమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కావాలంటే నేనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాను. డాక్టర్ గారు, ఆ బేబీకి ఏం మెడిసిన్ ఇమ్మంటారు? పరామర్శ నీకు. అలాగే. డాక్టర్, ఎవరికైనా సీరియస్గా ఉందా? అవును రాజా, ఇట్స్ ఎ పెక్యులర్ కేస్. పిక్యులర్ కేసా? ఏమిటా వింత? ఒక చదువుకునే అమ్మాయి కన్నె పిల్ల కన్న పిల్ల అయింది.
ఆ బిడ్డకు సీరియస్ గా ఉంటే తీసుకొచ్చింది. బాబుని గురించి వచ్చే అపవాదులు ఊహించరేమిటమ్మా? అపవాదులా? మా నాన్న నేనేం చెప్తే అది వింటాడు. మా బావ మాత్రం నేను చెప్తే కాదంటాడా? కానీ ఇరుగు పొరుగులు ఊరుకోరు. లేనిపోయిన అనుమానాలు కల్పించి బాబుని రక్త కిడుస్తారు. అనుభవంతో చెప్తున్నాను, నా మాట వినండి. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావాయా? నేను నీతో వస్తున్నానుగా, నీ పక్క విధేగా నాది. బాబుని నా దగ్గరే ఉండనివ్వండి. ఏ క్షణంలోనైనా నువ్వు వచ్చి బాబుని చూసుకోవచ్చు. నువ్వు ప్రతిరోజు వెళ్ళి బాబుని చూసి క్షేమ సమాచారాలు నాకు రాస్తుండు. ఓకే? ఓకే. నెల్లాళ్ళ నుంచి చెప్తున్నా, ఒక్క ప్లాస్టిక్ బకెట్ పొందారా అని. వాడికి ఆ పత్రిక గొడవే తప్ప నా మాట వింటేనా? అత్తయ్యా, అత్తయ్యా, వస్తున్నానమ్మా. అత్తయ్యా, రామ్మారా. ఎంత మంచి బకెట్ తెచ్చావమ్మా. క్రిందసారి వచ్చినప్పుడు చెప్పావు కదా అత్తయ్య. నా తల్లే, నా తల్లే, ఎంత జ్ఞాపకం పెట్టుకున్నావమ్మా. వాడికి చెప్పాను 1,00,000 సార్లు. ఏం లాభం? అన్నట్లు బావేడత్తయ్యా. నన్ను అడుగుతావేమిటి? నీ దగ్గరకే వచ్చి ఉంటాడు. నా కోసమా? రాలేదే. ఎందులో పడితే అందులోనే. వాడు పత్రికలోను. బావా, బావా, నేను వస్తానని తెలుసు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఏమిటి అర్థం? నీ గాలివాన్లో పడి నన్నే మర్చిపోయావా? మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలుసు బావా నీ మనసు. త్వరగా బట్టలు మార్చుకుంటా, కలిసి భోంచేద్దాం. అక్కర్లేదు. ఏం బావా, బయట ఎక్కడైనా టిఫిన్ చేసి వచ్చావా? పోనీ పాలు తీసుకురానా? పాలు నాకు అవసరం లేదు. ముందు నీ బిడ్డకు పట్టించు. బిడ్డ? అవును. ఏ బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్నావు, ఆ బిడ్డ. బావా, నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చావా? వచ్చాను కాబట్టి నీ అసలు రూపాన్ని కళ్ళారా చూశాను. ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. ఆ బిడ్డకు నీకు ఎటువంటి సంబంధం లేదు. అదే కానీ చెప్పబోయేది. అది కాదు బావా. లత, నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. బావా, ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు ఇంటికి రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నా మాట విను బావా, ఆ బిడ్డకు చాలా చరిత్ర ఉంది. కళ్ళబొల్లి కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించుకో. పొరపాటున కాలు జార ఆ బిడ్డను నువ్వే కన్నావన్నా నేను సహించగలను. కానీ నిప్పు లాంటి నిజాన్ని నీ కడుపులో ఇన్నాళ్ళు పెట్టుకుని నాతో చెప్పకుండా మభ్య పెట్టావే, అది నేను తట్టుకోలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. రాధమ్మ, మరి నేను వెళ్ళరానా? అలాగే అయ్యా. మరి బాబు? ఓ, ఐఎమ్ సారీ. ఇదిగో రారా. బాబుని జాగ్రత్తగా చూసుకోయా. పెంచిన బిడ్డ మీద ఇంత మమకారం పెంచుకున్నావే, రేపు కంటేను. వెళ్ళొస్తానమ్మా. అలాగే. ఊరుకోరా బాబు, ఏడవకు. హాయ్ రాణి. ఏమ్మా, రాధా? ఏంటి ఇంత లేట్గా వచ్చావు? కార్ ట్రబులా? అదే ట్రబుల్ అంటే నువ్వు బాగున్నావు కదా? ఓ ఎస్, బ్రహ్మాండంగా ఉన్నాను. సరే గాని ఏ కార్ తెచ్చావు? డాడ్జ్ తెచ్చావా, ఫియటా, ఇంపాలావా, చెవర్లేయా? లేదు, కారేం తేలేదమ్మా. కమ్ ఆన్ డాడీ, డోంట్ జోక్. అవునమ్మా, గుర్రం బండిలోనే వెళ్ళాలి. అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది. అందువల్ల మన ఆస్తిపాస్తులన్నీ అమ్మేయాల్సి వచ్చిందమ్మా. నాన్న, పేదరికాన్ని తలుచుకొని బాధపడుతున్నావా తల్లి? లేదు నాన్న, నేను బాధపడేది పేదరికం కోసం కాదు. ప్రాణానికి ప్రాణంగా పెంచి ఈ రహస్యాన్ని నాకు తెలియకుండా దాచిపెట్టావే, అందుకు బాధపడుతున్నాను నాన్న. లేదమ్మా, లేదు. లేని నీ చదువుకు అంతరాయం కలిగించడం ఇష్టం లేకనే కానీ నీ మనసు కష్టం కలిగించాలని కాదమ్మా. నాన్న, అంతస్తు తగ్గిందనే కానీ ఆత్మాభిమానానికి మనకేం లోటు లేదమ్మా.
రంగారావు షుగర్ మిల్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. నాన్న, ఎన్నో కుటుంబాల్ని పోషించిన నువ్వు ఇప్పుడు నీ పోషణ కోసం ఒకరి కింద పని చేస్తున్నావా? రంగారావు గురించి నీకు తెలియదమ్మా. నా బాల్య స్నేహితుడు. నా స్థితి తలకిందరైందని తెలియగానే నన్ను పిలిచి తన సంపదలో సగభాగంకి తీసుకోమన్నాడు. ఒకరి సహాయంతో బ్రతకటం ఇష్టం లేని నేను మేనేజర్గా అయితే చేస్తాన్నాను. రంగారావు కోటీశ్వరుడైనా కొండంత మనసున్నవాడమ్మా. రామా రా. నువ్వు కూడా ఎంత ఆలస్యంగా వచ్చేలారా? ఏం లేదు, అమ్మాయిని తీసుకొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఇదిగో మా అమ్మాయి రాధ. నమస్కారం అండి. అమ్మా వీరు. నోరు మీరు. వీరంటే వీరు. వీడు అని లేవు, కొట్టానంటే పళ్ళు రాలిపోగలవు. చూడమ్మా, నీ నాన్నని తిడుతున్నాను ఏమీ అనుకోకమ్మా. నువ్వు పుట్టక ముందు నుంచి వీడి ఫ్రెండ్స్ అమ్మా. మరే ధర్మారావు, నీ కూతురు మహా జాతకురాలరా, లక్ష్మి కల ఉట్టి పడుతుంది. చూడమ్మా, ఈ రోజు ఫంక్షన్ అంతా నీ చేతుల మీదగానే జరిపించాలమ్మా. రంగారావు గారు, అబ్బాయిని త్వరగా పిలిపించండి, టైం అయిపోతుంది. ఇదిగో నువ్వే ఎంత ముస్తఫా ఇచ్చావే, వయసులో ఉన్నవాడు, పెళ్లి కావాల్సిన వాడు, కాస్త అలంకరించుకోవద్దు. ఇదిగో చూడండి అంకల్, పెత్తనం నా చేతుల్లో పెట్టారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు మీ అబ్బాయి రాకపోతే నేనే కేక్ కట్ చేసేస్తాను, నేనే తినేస్తాను. ఈ అమ్మాయి నీ ఇంట్లో ఉండాల్సిన పిల్ల కాదా, నా ఇంట్లో ఉండాల్సిన పిల్ల. నాన్నగారు, రా బాబు రా. అమ్మాయి రాధా, మా అబ్బాయి గోపి. నా స్నేహితుడు ధర్మారావు కూతురా. ఐ సీ, గ్లాడ్ టు మీట్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మాయి, ఇప్పుడు ఏం చేయాలి? కేక్ కట్ చేయాలి. కరెక్ట్, కేక్ కట్ చేయి. ఈ సంతోష సమయంలో నువ్వు మంచి పాట పాడాలమ్మా. ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక, అనుకోలేదు ఏనాడు ఈ కలయిక, మన ఈ కలయిక. ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక, అనుకోలేదు ఏనాడు ఈ కలయిక, మన ఈ కలయిక. నిండుగా నీవు నూరేళ్ళు వెలిగి పచ్చగా సాగించు బ్రతుకు, నిన్నే నమ్మిన నీ వారి ఎదలో వెన్నెల పన్నీరు చిలుకు. ఆడిన మాట మరువను నేను, ఎన్నటికీ మారిపోను, బాసలనే మరిచిపోను, బాసలనే మరిచిపోను. ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక, అనుకోలేదు ఏనాడు ఈ కలయిక, మన ఈ కలయిక.
బాధలే వరమై చెరగదు ఆనాటి చెలిమి తరగదు అనురాగ కలిమి తరగదు అనురాగ కలిమి ఈనాడు పాడే ఈ పాట నీకు నా కానుక అనుకోలేదు ఏనాడు ఈ కలయిక మన ఈ కలయిక రాధా రాధా ఏమిటా కన్నీళ్ళు? కావలసిన వాళ్లే పరాయి వాళ్ళలాగా పలకరిస్తే కన్నీరు కాక నాకు ఇంకేముంది? ఏమిటి నువ్వు? అవుతుంది. సారీ, మీకే అర్థం అవుతుంది. రాధా, నేను మునుపటి రాధను కాదు, లక్షాధికారి బిడ్డను కాదు. కేవలం మీ నాన్నగారి దగ్గర పనిచేసే ఒక మేనేజర్ కూతుర్ని, అంతే. రాధా, నాకు కావాల్సింది నీ మనసే తప్ప నీ తండ్రి స్థితిగతులు కావు. మనసు కావలసిన మంచి వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. నేను అబద్ధం ఆడాను. నిజం చెప్పకపోవడం అబద్ధం ఆడడం కంటే పెద్ద నేరం. రాధా, అవును, ఒక టాక్సీ డ్రైవర్ గా సహాయపడ్డారు, లెక్చరర్ గా ఆకర్షించారు. అవునా? పేదరికాన్ని కించపరిచే బుద్ధి తక్కువ వాడిని కాను. నేను భాగ్యవంతుని కానని నీతో ఎప్పుడూ చెప్పలేదు. అవును. చెప్పే అవకాశం అవసరం కూడా రాలేదు. పెద్దవారితో భేదాభిప్రాయాలు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు కలిమికి కన్నవారికి దూరం అయ్యాను. కానీ వారు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మరుక్షణం వారికి దూరంగా ఉండలేకపోయాను. ఇప్పుడు చెప్పు రాధా, నేను చేసింది నేరమా? ఏమైనా నిజాన్ని దాచిపెట్టి నన్ను చాలా దూరం చేసావు గోపి. లేదు, ఒక విధంగా ఇప్పుడు మనం చాలా దగ్గరయ్యాం. ఆనాడు నేను ఒక లెక్చరర్ని, నువ్వు ఒక స్టూడెంట్. ఇప్పుడు ఇద్దరు ప్రాణమిత్రుల ముద్దు బిడ్డలు. గోపి, రాధా, మనస్సు అనేది ఒకేసారి ఒక్కరికే ఇవ్వటం జరుగుతుంది. అంతస్తులకు అంతరంగాలకు సంబంధమే లేదు. నేను ఎప్పటికీ నీ వాణ్ణి. గోపి, రాధా, గోపి. రాధా. బావా, చాలా రాత్రి అయింది. నాకు తెలుసు. ఇంత రాత్రి అయినా నిద్రపోకుండా ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావో తెలియడం లేదు. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియటం లేదు. బావా, నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఒకప్పుడు నమ్మకం అనే మాటకు అర్థమే నువ్వు అనుకున్నాను. కానీ ఇలా నమ్మించి మోసం చేస్తావని కల్లో కూడా ఊహించలేకపోయాను. నన్ను మంచి దారిలో బ్రతకమని చెప్పి నువ్వు తడదారి పడతావా? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఆ బిడ్డ నా బిడ్డ కాదు బావా. 1,00,000 సార్లు చెప్పు, నువ్వు చెప్పేది అబద్ధం. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? నీ కన్న బిడ్డ దగ్గరికే వెళ్ళిపోవాలనా? కాదు, ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోదాం. లత, అవును బావా, నిజాన్ని రుజువు చేయలేక అడుగడుగురా నీ మనసుని చిత్రహింస చేసే చాలే నేను వస్తాను. ఆగు. నా గుండెని ముక్కలు చేసే అర్హత నీకుందేమో కానీ నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచిన నా తల్లిని చెప్పే అధికారం మాత్రం నీకు లేదు. బాబా, అవును, నువ్వు వెళ్ళావంటే కారణం అమ్మకి చెప్పాల్సి వస్తుంది. ఆ మాట వింటే అమ్మ ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో. అయినా వెళ్ళదలుచుకుంటే నీ ఇష్టం. అయ్యా బాబా, ఈ వాచి సాధించడంలో లేదురా మీ సాహసం. దీన్ని సొమ్ము చేసుకోవడంలో ఉందిరా మన గొప్పదనం. థ్యాంక్స్. ఏమిటండి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు?
ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. రెడీ వస్తున్నాడు. అరే విశ్వాస్ ఎవరు? ఎస్ ప్లీజ్. ఎస్ ఐ లైక్ టు హ్యావ్ ఎ టాక్ విత్ యూ. ఎస్ ప్లీజ్ గెట్ ఇన్. వర్మా బజార్ లో కొన్న రిస్ట్ వాచ్ ఎక్కడ? ఈ రోజు ఉదయం నేను బ్యాంక్ ఉండగా ఎవరో రౌడీలు నా దగ్గర నుంచి లాక్కుపోయారు. అబద్ధాలాటలు ఆరితేరిన వాణ్ణి నా దగ్గరే నాటకం ఆడుతున్నావు. మర్యాదగా చెప్పు, నీకు 2 లక్షలు ఇస్తాను. దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. అయినా 300 రూపాయల వాచ్ కోసం మీరు ఎందుకు ఇంత అర్థం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అది మామూలు వాచ్ కాదురా, సింగపూర్ నుండి వచ్చింది. మా వాళ్ళ అవివేకం వల్ల అది బర్మా బజార్ లో పడింది. దాని లోపల వజ్రాలున్నాయి. వాటి విలువ 20 లక్షలు. 20 లక్షల? అవును. ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే ఆ మొసళ్లకు ఆహారంగా వేస్తాను. మీరేమైనా చేయండి, నాకేం తెలియదు. తెలియదు? ఆ వాచి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. రాఘవ్, నువ్వు మన ముఠాతో వెళ్ళి వీడి ఇల్లంతా శోధించి ఆ వాచిని గాలించి తీసుకురా. ఓకే బాబు. ఏమైంది? వాచి తెచ్చారా? లేదు బాస్, ఇల్లంతా గాలించిన వాచి దొరకలేదు. మమ్మల్ని చూసి వీడి పెళ్ళాం భయపడి పారిపోయింది. ఇస్ ఇట్? వాసు, నీ సైకిల్ ఢీ కొట్టిలు పిల్లిగడ్డాలతో ఉన్నారు కదూ? అవును. రూమీ టోపీలు పెట్టుకున్నారు కదూ? అవును. కరెక్ట్. ఏమీ అనుమానం లేదు. విదేశాల నుంచి ఓ కొత్త వసైన వస్తువు వచ్చిందంటే అది కొడితే మనం కొట్టాలి, లేకపోతే మనకు పోటీగా ఉన్న ఆ షేర్ఖాన్ గారు కొట్టుండాలి. అయితే వీడిని వదిలిపెట్టేయమంటారా డాడీ? నో. ఆ వాచి మన చేజిక్కే వరకు వీడిక్కడే ఉండాలి. వీడిని ఉపయోగించి ఆ కార్యాన్ని సాధిస్తాను. బిడ్డల మీద గల మమకారంతో ఆ రాత్రి ఎత్తిగా వాళ్ళ కారు డిక్కీలో ఎక్కాను. దారి తెలియకపోయినా ఎలాగో తెప్పించుకు బయటపడ్డాను. కమలను బిడ్డను కలుసుకోవాలనే ఆశతో వాళ్ళ కంటపడకుండా మారువేషం వేసుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. మీరు పేపర్లో వేసిన ప్రకటన చూశాను. ఇక్కడికి వచ్చాను. కానీ ప్రయోజనం లేకపోయింది బావా. నిన్ను తిరిగి రప్పించడానికే వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళ దారి కనిపెట్టాలంటే నువ్వు మళ్ళీ బ్యాంక్ పనిలో చేరాలి. ఏమో బావా, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు దుర్మార్గులు బావా. నీకేం భయం లేదు. నీ వెంట నీడలా నేనుంటాను. వాళ్ళ అంతు తెలుస్తాను. చెప్పింది చేస్తా. గుడ్ మార్నింగ్ వాసు. నేను నిరంజన్ మాట్లాడుతున్నాను. మీరా? ఏ, నీ ఆచూకీ తెలుసుకున్నానని గాబరా పడుతున్నావా? మరేం పర్వాలేదు. నువ్వు నావాడిగా ఉన్నంత వరకు నీకే ఆపద రాదు. డోంట్ టాక్. నేను చెప్పేది విను. నా మనుషులు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు తెచ్చి నీకిచ్చే దొంగ నోట్లు తీసుకుని మంచి నోట్లు ఇచ్చి పంపించు. 2 లక్షలు. 2 లక్షలా? ఈ రోజుకింతే. ఇవ్వకపోయినా ఈ విషయం బయట పెట్టిన నా ఆధీనంలో ఉన్న నీ భార్య బిడ్డలు. హలో, గుడ్ మార్నింగ్. హరియప్. థ్యాంక్ యూ. ఎరగల్లో వెళ్తున్నారే వాళ్ళే. కమాన్.
వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఇదిగో డాడీ 2 లక్షలు. ఏమిటది? ఏం జరిగింది? ఎవరితను? ఇతనే సార్, సమయానికి వచ్చి ఆదుకోకపోతే ఈ 2 లక్షల షేర్ కనబట్ట కొట్టేసేవాళ్ళు. ఓ, అంత గొప్పవాడివా? యూజ్లెస్ ఫెలో. ఈ మాత్రం దానికే తట్టుకోలేని ఓ చోటని ఈ స్థావరానికి తీసుకొచ్చి నన్నే మోసం చేయాలనుకుంటారా? వీళ్ళు తీసుకెళ్ళి మోసం ఇవ్వారేయండి. నలుగురిని అవలీలగా కొట్టగలిగావు, నన్ను కొట్టలేకపోయావే? మీరు నా యజమాని కాబట్టి నేను మీ దగ్గర బ్రతకడానికి వచ్చాను. ఇక వీళ్ళంటారా? నాలాగే మీ దగ్గర బ్రతకడానికి వచ్చిన వాళ్ళు. నాకు తిక్కరేగిందంటే వీళ్ళందరినీ ఒకేసారి తుక్కు రేపేస్తాను. శభాష్ రాఘవ, నువ్వు చెప్పిందే నిజం. మన పనులు జరగాలంటే ఇలాంటి వాళ్లే మనకు కావాలి. నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పింది ఎవరి తలైనా తీయాలా? తల తీయడం కాదు, తలతో పని చేయాలి. తలకు మించిన వాడిని తలదన్ని 20 లక్షల ఖరీదు చేసే ఒక వస్తువుని ఇక్కడికి పట్టుకురావాలి. అయ్యో బాబోయ్, కండబలం అయితే నా దగ్గర కొండంతుంది. ఈ బుద్ధి బలం కావాలి. మా గురువు గారు నాకు తోడుంటే గుప్ చిప్ గా చేసి పారేస్తాం. ఎవరా గురువు? గురువు అంటే 6 అడుగుల ఆజానుభావు కాదు, పుట్టివారైనా చాలా గట్టివారు. కొట్టకమ్మా కొట్టకు, నువ్వు ఆడదానివి కాదు, ఆదిశక్తివి. ప్రాణభిక్ష పెట్టు మాత. పెట్టాను భిక్ష, ఇస్తాను రక్ష. ఏం కావాలి బిడ్డలారా? మాత, మీరు మాతో రావాలి. నేనా? మీ శిష్యుడు మీకు ఉత్తరం ఇచ్చి రమ్మన్నాడు. ఆరి దద్దమ్మలారా, ఈ విషయం ముందే చెప్పకపోయారా? దెబ్బలైనా తప్పేది. పదండి. ఒక చిన్న షరతు మాట. ఏమిటి బిడ్డ? కళ్ళ గంటలు కట్టందే మా స్థావరానికి రాకూడదు. కళ్ళకి గంతలా? అయితే కారు నేనే నడుపుతా. కళ్ళగంటలతోనా? కళ్ళకే కాదురా బిడ్డ, కాళ్ళు చేతులు కట్టి పడేసినా నడపగలరా? చవట ఇంకట. మాత, నోరు మూసుకుని కూర్చోండి. మాత లేదు, పీత లేదు.
ఫ్యాంటాస్టిక్, మార్వలస్. చూసారా మా గురుగారు తరాక? ఏమిటండి నోరు వెళ్ళబెట్టారు? ఏమీ లేదు. కళ్ళగంతలు ఇప్పండి. గురు, సారీ, నేను మా శిష్యుడికి ఒక్కడికే గురువుని. శాబాష్ గురువు గారు. మై బాయ్, నువ్వెందుకు ఈ బోన్లోకి వచ్చావు? ఉద్యోగం కోసం వచ్చాను. వెరీ గుడ్. మిస్టర్ నిరంజన్, నా పేరు. మీ పేరే కాదు, ఈ జాతకం అంతా మా గురువుకు బాగా తెలుసు. ష్యూర్. ఈ చోటు తెలియకూడదని నా కళ్ళకి గంతలు కట్టించావు, అవునా? అవును. 5 నిమిషాల్లో 8.5 మైళ్ళు చేరాను. Am I correct? డామ్ కరెక్ట్. ఐ కంగ్రాచులేట్ యూ. మై బాయ్, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించావు? నిరంజన్ గారు నాకు పెద్ద టెస్ట్ పెట్టారు. అందులో నెగ్గితేనే నాకు ఉద్యోగం. తమరు పక్కనుంటేనే కానీ నాకు ధైర్యం చాలదు. ఏమిటది? ఈ ప్రాంతంలో మాకు పోటీ చేసే స్మగ్లింగ్ ముఠా ఒకటి ఉంది. దానికి నాయకుడు ఆ షేర్ ఖాన్. మాకు దక్కవలసిన 20 లక్షల వాచి ఆ ముఠా కొట్టేసింది. అది వాళ్ళ దగ్గర నుంచి కాజేసింది. ఎవరికి వచ్చిన వాళ్ళు ఎలా మాయమయ్యారు? అటు వెళ్ళి చూద్దాం రా. గోపి, నీళ్ళలో కరెంట్ పాస్ అవుతుంది.
ఇదిగో మీరు కోరిన వాచ్. వర్త్ 20 lakhs, 20 లక్షలు. గుడ్. గురు శిష్యులిద్దరూ మాట నిలబెట్టుకున్నారు. మీరు కూడా మీ మాట నిలబెట్టుకోవాలి. ఓకే, అలాగే. ఎవరక్కడ? కమలా, ఇక మేము వెళ్ళొచ్చా? అనుకున్న ప్రకారం వాళ్ళు ముగ్గురు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. కానీ మీరిద్దరూ ఇక్కడే నా దగ్గరే బానిసలుగా పడి ఉండాలి. వాట్? ఉండకపోతే బుద్ధిబలం భుజబలం రెండూ నిండుగా ఉన్న మీలాంటి కాలాంతకులు నాకే మేమంతా సురక్షితంగా బయటికి వెళ్లే ఏర్పాటు వెంటనే చెయ్యి, లేదా నీ తల ఎగిరిపోతుంది. అంతకంటే ముందు మీ ఇద్దరు తల్లి ఎగిరిపోతాయి. యూ హ్యాండ్స్ అప్. అంతకంటే ముందు నువ్వే ఎగిరిపోతావు. ఆగండి. షేర్ ఖాన్, షేర్ ఖాన్, షేర్ ఖాన్, షేర్ ఖాన్. నిరంజన్, నేను వాచ్ కోసం రాలేదు, పగ తీర్చుకోవడానికి వచ్చాను. నా మీదనా? నీ మీద కాదు. నిన్నటి వరకు మన ఇద్దరం బద్ద శత్రువులం. మన ఇద్దరికి శత్రువైన వీడి కోసం ఈ రోజు నుంచి మన ఇద్దరం మిత్రులం. వెరీ గుడ్. అయితే ఇక్కడే ఈ క్షణంలోనే వీళ్ళ శవాల్ని కళ్ళ చూస్తావు. మీ వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారో చూశారా? ఆ పసిపాప మొసళ్ల నోళ్లలో పడకముందే మీ వాళ్ళందరూ నీళ్ల తొట్టెల్లో దిక్కులేని చావు చావకముందే మీరిద్దరూ ఆడాలి, పాడాలి, మమ్మానందింపజేయాలి. పందెముగా చిందులు వేసేనా
అక్షరాలను వాచి ఎన్నో ఏళ్లుగా వెంటబడి నా కంటపడకుండా తప్పించు తిరిగే ఈ దేశ ద్రోహుని ఎంతో సాహసంతో ప్రాణాలకు కూడా తెగించి పట్టి అప్పగించాం. నీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం. ఈ ఘనత నా ఒక్కడిదే కాదు సార్, రాజా, లత, రాధ అందరి సహకారంతోనూ చేశాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.